వివిఐటి కాలేజ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీగా మారడానికి మంత్రి లోకేష్ ఎంతో కృషి చేశారని తెలిపారు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్. వివిఐటికి సంబంధించిన బ్రోచర్ను ఆయన ఆవిష్కరించారు. విద్యార్థుల వారి తల్లిదండ్రులు టీచర్ల సహకారంతోనే ఇదంతా జరిగిందన్నారు. గతంలో మేనేజ్మెంట్ కోటాలో తీసుకున్న ఫీజు కంటే తగ్గించి తీసుకుంటామని తెలిపారు. సామాన్యులకు కూడా విద్యను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు వాసిరెడ్డి విద్యాసాగర్. దానికి మీ అందరికీ, మన పిల్లలకి, పేరెంట్స్కి, మీ అందరికీ, ఆ పైన ఉన్నవాడికి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటా. ఈ చెప్పుకునే దాంట్లో అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారు, కానీ ఆ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ప్రత్యక్షంగా చూసాం. ఒకసారి మేము అప్లికేషన్ పెడదామనేసి ఆయనకి అపాయింట్మెంట్ అడిగాము. అపాయింట్మెంట్ అడిగితే ఒకసారి పిలిచారు. పిలిచిన తర్వాత ఫస్ట్ అడిగారు ఏంటంటే ఇలా యూనివర్సిటీ అవుదాం అనుకుంటున్నాను, అన్నీ ఉన్నాయి కదా అన్నారు. రూల్ ప్రకారం అన్నీ ఉన్నాయి కదా అంటే అన్నీ ఉన్నాయి అని చెప్పాం. అలా అయితే ఇమీడియట్ చేసేద్దామని అన్నారు. మనకు అంత ఇమీడియట్ చేసేద్దాం అనేది అంత రెస్పాన్స్ రావడం ముందు అర్థం కాలేదు. సరే ఇంకా నెక్స్ట్ మాట్లాడటానికి ఇంకా ఏమీ లేక మనం అంతటితో క్లోజ్ చేసి వచ్చాం. తర్వాత చూస్తే ఓఎస్డీ గారు ఫోన్ చేసి అది ఫైల్ పెట్టేయమన్నారండి, ఇమీడియట్ చేయమన్నారు, త్వరగా మీరు డిపిఆర్ చేయండి. వాళ్ళే ఎంటపడి మొత్తం అయ్యేదాకా ప్రాసెస్ 2 monthsలో అవగొట్టారన్నమాట. సో ఆయన ఒక్కరికి మాత్రం థ్యాంక్స్ చెప్పాలి తప్పకుండా. చివరి మా పిల్లలు, మా టీచర్స్, మా పేరెంట్స్ వీళ్ళందరి పుణ్యం ఇంత దూరం వచ్చాము. మేము మళ్ళీ వాళ్ళ సహకారంతో ఇంకా ముందుకెళ్తామని కోరుకుంటున్నాం. మేము మేజర్గా ఫోకస్ ఏంటంటే బీటెక్ స్టూడెంట్స్. ఈ బీటెక్ స్టూడెంట్స్ కూడా కంపల్సరీగా మా టెస్ట్ రాయాల్సి ఉంటుంది. దీని బేసిస్ మీద వాళ్ళకి స్కాలర్షిప్ కూడా మేము ప్రపోజ్ చేశాము. ఈ ఎగ్జామ్ వచ్చి వివిఐటి అడ్మిషన్ టెస్ట్ టోటల్గా 90 మార్క్స్ ఉంటుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 330 మొత్తం 90 మార్క్స్ ఉంటుంది. 1.5 hour డ్యూరేషను. నిన్ననే మొదటి టెస్ట్ జరిగింది. ఒక 300 మంది ఇక్కడికి క్యాంపస్కి వచ్చి రాయడం జరిగింది. ఒక 4-5 డేస్లో. మేము స్టార్ట్ చేసి కూడా 4 days అవుతుంది అంతే. కాబట్టి ఈ ఎగ్జామ్ మళ్ళీ 24th, ఈ మంత్ 24th గురువారం రోజు ఉంటుంది. ఆ రోజు చాలామంది రాస్తారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి తెలియాల్సింది ఏంటంటే వివిఐటి అడ్మిషన్ టెస్ట్ ఉంది, 90 మార్క్స్కి ఉంది, 1.5 hour డ్యూరేషను. ఇదంతా వీళ్ళు ముందు ఇక్కడికి వచ్చి అప్లికేషన్ పెట్టాలి. ఆ 50% స్కాలర్షిప్కి ఒక 3 క్రైటీరియా పెట్టాము. మొదటిది ఏమిటి అంటే ఇంటర్మీడియట్ మార్క్స్ 900 and above వస్తే వాళ్ళకి ఈ 50% స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ వస్తుందండి. తొందరలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఎవరికైతే 900 దాటుతాయో అదొక క్రైటీరియా అండి. మేజర్గా